నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ ముందుగా వివరాలు చూద్దాం హైదరాబాద్ కుకట్పల్లిలో కలకలం రేపిన కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది కల్తీ కల్లు ఘటనలో మరో ముగ్గురు చనిపోయారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మౌనిక నారాయణ నర్సమ్మ చనిపోయారు నిమ్స్ లో 31 మంది చికిత్స పొందుతున్నారు మరో నలుగురు పరిస్థితి విషమించడంతో డయాలసిస్ అందిస్తున్నారు ఉదయం నుంచి కూడా వెంటిలేటర్ పై ఉన్న మొప్పయ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉంది మరోవైపు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు అలాగే 5 కాంపౌండ్ల నుంచి శాంపిల్ సేకరించి నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కు పంపించారు హైదరాబాద్ కుకట్పల్లిలో కలకలం రేపిన కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది కల్తీ కల్లు ఘటనలో మరో ముగ్గురు చనిపోయారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మౌనిక నారాయణ నర్సమ్మ చనిపోయారు ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ కుకట్పల్లిలోని జరిగిన ఏదైతే కల్తీ కల్లు ఘటనలోని ఏదైతే రోజుకోసారి ఏదైతే మరణాలు అయితే పెరుగుతున్నాయనే చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే మొన్న ఏదైతే కుకట్పల్లిలోని హైదర్ నగర్ డివిజన్లోని కళ్ళు కాంపౌండ్లోని కల్తీ కళ్ళు తాగి సుమారు 35 మందికి పైగా అస్వస్థతకైతే గురయ్యారు ఈ నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా మొదటగా రామ్దేవరావు హాస్పిటల్ అయితే జాయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం వీళ్ళందరినీ కూడా నిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు ముఖ్యంగా నిన్న ఉదయం ఏదైతే వీళ్ళందరికీ చికిత్స అందిస్తున్న సమయంలోని ముగ్గురు ఏదైతే మృత్యువాత అయితే పడ్డారు ఆ తర్వాత వరుసగా మరొక 2 కూడా మృత్యువాత పడ్డారు ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఈ సంఖ్య 6 అయితే చేరింది తాజాగా కొద్దిసేపటి క్రితమే మరొక వ్యక్తి కూడా చనిపోయినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఇందుట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే తులసిరామ్ బుజ్జయ్య నారాయణమ్మ మౌనిక నారాయణ అలాగే స్వరూప వీళ్ళందరూ కూడా నిన్న మృత్యువాత అయితే పడ్డారు ఈరోజు తాజాగా చూసుకున్నట్టయితే నర్సమ్మ అనే మహిళ కూడా ఈ కల్తీ కళ్ళు తాగడం వల్ల కొద్దిసేపటి క్రితమే అయితే మృతి చెందారు ముఖ్యంగా నిమ్స్ ఆసుపత్రిలోని ప్రస్తుతం ఇంకా మిగతా వారందరికీ కూడా చికిత్స అయితే అందుతుంది ఇందుట్లో 31 మందికి ఇంకా నిమ్స్ ఆసుపత్రిలో అయితే చికిత్స అయితే అందుతుంది ఇందుట్లో 14 మందికి ఇంకా ఐసీయూలోనే చికిత్స అయితే అందిస్తున్నారు అలాగే మరొక 4 ఏదైతే డయాలసిస్ కూడా చేస్తున్నారు అలాగే మరొక పక్క ఇప్పటికే ఈ కల్తీ కళ్ళు ఘటనపై కేపీహెచ్బీ పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేశారు అలాగే ఈ కళ్ళు కాంపౌండ్లకు సంబంధించి నిందితులు నిన్న అయితే పరారీలో ఉన్నారు తాజాగా ఈరోజు వాళ్ళందరినీ కూడా 7 నిందితులను అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు ముఖ్యంగా ఈ కల్తీ కళ్ళు వ్యవహారంలోని ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పొచ్చు నిన్న ఏదైతే ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ఏదైతే నిమ్స్ ఆసుపత్రికి వచ్చి బాధితులను అయితే పరామర్శించారు ముఖ్యంగా బాధితులను పరామర్శించిన తర్వాత ఈ కల్తీ కళ్ళు ఘటనపై సీరియస్గా ఏదైతే స్పందించారనే చెప్పొచ్చు ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి దీనిపై కేసులు నమోదు చేసి దీంట్లో నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలంటూ కూడా ఆయన ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది అలాగే మరొక పక్క నిన్నటి నుంచి కూడా ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి కళ్ళు కాంపౌండ్లో కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు ఇటు కల్తీ కళ్ళు ఎవరైతే విక్రయిస్తున్నారో వాళ్ళందరిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు ముఖ్యంగా ఈ కూకట్పల్లిలో జరిగిన ఈ కల్తీ కళ్ళు ఘటనకు సంబంధించి ఆ కల్తీ కాంపౌండ్లోని ఈ కళ్ళు అన్నింటిలో కూడా శాంపుల్స్ అన్ని కూడా సేకరించి ఇప్పుడు అవన్నీ కూడా కెమికల్ ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది ఆ నివేదిక వచ్చిన తర్వాత ఈ కళ్ళులోని ఏం కలిపారనే దానిపై పూర్తి స్పష్టత అయితే వస్తుంది ముఖ్యంగా ఈ కళ్ళు తాగిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒకటే సిమ్టమ్స్ అన్ని కూడా బయటపడి ముఖ్యంగా అనారోగ్యం పాలయ్యారు ముఖ్యంగా విరోచనాలు వాంతింగ్స్ అని వీళ్ళందరూ అనారోగ్య పాలవడంతో కూడా ఇమీడియట్గా ఆ ఇంటి సభ్యులందరినీ కూడా నిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా చికిత్స అయితే అందుతుంది ఇప్పటి వరకు కూడా 6 అయితే ఇందులో మరణించినట్లయితే మనకి తాజాగా సమాచారం అందుతుంది కొద్దిసేపటి క్రితమే మరొక వ్యక్తి కూడా చనిపోయారు అంటే మొత్తం 7 మంది ఈ కల్తీ కళ్ళు తాగడం వల్ల చనిపోయారు అనేది అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేపీహెచ్బీ పోలీసులు కూడా కేసులు కూడా నమోదు చేశారు కాబట్టి దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు ఎక్సైజ్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొక పక్క ఇటు నిమ్స్ ఆసుపత్రికి ఇటు రాజకీయ నాయకులు కూడా వరుసగా కూడా వచ్చి బాధితులను అయితే పరామర్శిస్తున్నారు నిన్న ఏదైతే జూపల్లి కృష్ణారావుతో పాటు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా రావడం జరిగింది బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ కల్తీ కళ్ళు తాగి మరణించిన వారికి
1 కోటి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా ఇటు ఈటల రాజేందర్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా కొద్దిసేపటి క్రితమే నిమ్స్ ఆసుపత్రికి బీజేపీ అధ్యక్షుడు కూడా వెళ్ళడం జరిగింది. రామచంద్రరావు కూడా కొద్దిసేపటి క్రితమే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఏదైతే ఈ నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. అలాగే బాధితులను కూడా పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ కల్తీ కళ్ళు అనేది గతంలో కూడా అనేక మంది ప్రాణాలు అయితే తీసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఏదైతే 35 మందికి పైగా అస్వస్థ అవడం, ఇందులో 7 వ్యక్తులు చనిపోవడం కూడా చాలా దుర్ఘటన అనే చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా ఈ కల్తీ కాంపౌండ్లపై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి రైడ్స్ కూడా చేయలేదు. కేవలం నిన్న జరిగిన ఇష్యూ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా స్పందించి నిన్నటి నుంచి కూడా కాంపౌండ్లపై అంటే కళ్ళు కాంపౌండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడున్న ప్రతి చోట కూడా రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్నాట్ల మీద ఏదైతే కల్తీ కళ్ళు అమ్ముతున్న వాళ్ళపై ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేపీహెచ్బిలో జరిగిన హైదర్నగర్ డివిజన్లో కళ్ళు కాంపౌండ్లకు సంబంధించి కూడా అందుట్లో నిందితులందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు కేపీహెచ్బి పోలీసులు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కల్తీ కళ్ళుకు సంబంధించి ఇటు బాధితులు కూడా ఏదైతే ఈ న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళైతే కోరే పరిస్థితి ఉందనే చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ కుమార్, సో అది పలు పిఎస్లలో కల్తీ కళ్ళు కాంపౌండ్లపైన కేసులు నమోదయ్యాయి. మరి దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం.